హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం ఏదైనా విషయం మర్చిపోయినప్పుడు ఆ విషయం మర్చిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ఫర్గాట్ దట్ మ్యాటర్. ఐ ఫర్గాట్ దట్ మ్యాటర్. మన డబ్బు పోయినప్పుడు ఎవరు దొంగిలించారో తెలిస్తే నా డబ్బు ఎవరు దొంగిలించారో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో హూ స్టోల్ మై మనీ. ఐ నో హూ స్టోల్ మై మనీ. కొందరు చాలా నమ్మకంగా ఉంటారు కదా, ఆమె నమ్మదగిన వ్యక్తి అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ ఏ ట్రస్ట్ వర్తీ పర్సన్. షీ ఈజ్ ఏ ట్రస్ట్ వర్తీ పర్సన్. ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నట్టుగా తెలిసినప్పుడు నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ ఫూలింగ్ అస్? ఆర్ యూ ఫూలింగ్ అస్? ఎవరితోనైనా పని ఉండి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటే కాసేపటి తర్వాత నేను మీకు కాల్ చేయవచ్చా అని ఇలా అడగాలి. కెన్ ఐ కాల్ యూ ఆఫ్టర్ ఏ వైల్? కెన్ ఐ కాల్ యూ ఆఫ్టర్ ఏ వైల్? ఎవరైనా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటే అతనికి డబ్బు విలువ తెలియదు అని ఇలా చెప్పాలి. హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. He doesn't know the value of money. ఎవరితోనైనా మనకి ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఆమెతో నాకు ఎలాంటి సమస్యలు లేవు అని ఇలా చెప్పాలి. I don't have any issues with her. I don't have any issues with her. ఏదైనా నిజం కాదని మనకి అనుమానంగా ఉన్నప్పుడు ఇది నిజం కాకపోవచ్చు అని ఇలా చెప్పాలి. It can't be true. It can't be true. ఎవరైనా తప్పు చేసినప్పుడు అతను చేసింది తప్పు అని ఇలా చెప్పాలి. ఇట్స్ రాంగ్ వాట్ హీ డిడ్. ఇట్స్ రాంగ్ వాట్ హీ డిడ్. ఎవరైనా ఏమి చెప్పారో మనకి తెలియనప్పుడు అతను అలా చెప్పాడని నాకు ఎలా తెలుసు అని ఇలా అడగాలి. హౌ డు ఐ నో హీ సెడ్ లైక్ దట్? హౌ డు ఐ నో హీ సెడ్ లైక్ దట్? ఎవరైనా మనకి తెలియని విషయం గురించి అడిగినప్పుడు దీని గురించి నాకు అవగాహన లేదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. ఐ యామ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే కాసేపు మౌనంగా ఉండు అని ఇలా చెప్పాలి. Be quiet for some time. Be quiet for some time. కొందరికి ఎంత వివరంగా చెప్పినా మనల్ని అర్థం చేసుకోరు కదా, అప్పుడు మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు అని ఇలా చెప్పాలి. You never ever understand me. You never ever understand me. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా షాపింగ్కి వెళ్ళొస్తే నువ్వు నా కోసం ఏమి తెచ్చావు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ మీ? వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ మీ? ఏదైనా విషయం గురించి ఎప్పుడు అడిగారో తెలుసుకోవడానికి ఆమె ఎప్పుడు అడిగింది అని ఇలా అడగాలి. వెన్ డిడ్ షీ ఆస్క్? వెన్ డిడ్ షీ ఆస్క్? మనం చాలా బిజీగా ఉండి మాట్లాడడానికి సమయం లేనప్పుడు ఆమెతో మాట్లాడడానికి నాకు సమయం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు హర్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు హర్. ఎవరైనా ఏదైనా విషయం గురించి చెప్పారని తెలిసినప్పుడు అతను చెప్పాడని నాకు బాగా తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో వెరీ వెల్ దట్ హీ సెడ్ దట్. ఐ నో వెరీ వెల్ దట్ హీ సెడ్ దట్. ఎవరి గురించైనా తెలియక తక్కువగా అంచనా వేస్తూ ఉంటే అతన్ని తక్కువ అంచనా వేయకు అని ఇలా చెప్పాలి.
డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. ఎవరైనా నిజం దాస్తున్నారని తెలిసినప్పుడు ఆమె నిజం చెప్పడం లేదు అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ నాట్ టెల్లింగ్ ద ట్రూత్. షీ ఈజ్ నాట్ టెల్లింగ్ ద ట్రూత్. ఏదైనా మనకి అత్యవసరమైనప్పుడు నాకు ఇది వెంటనే కావాలి అని ఇలా చెప్పాలి. ఐ నీడ్ ఇట్ ఇమిడియట్లీ. ఐ నీడ్ ఇట్ ఇమిడియట్లీ. ఎప్పుడైనా మన పని త్వరగా పూర్తి చేసినప్పుడు ఈరోజు నా పని త్వరగా ముగించాను అని ఇలా చెప్పాలి. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎర్లీ టుడే. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎర్లీ టుడే. ఎవరైనా ఎందుకు ఏడ్చారో తెలిసినప్పుడు ఆమె ఎందుకు ఏడ్చిందో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో వై షీ క్రైడ్. ఐ నో వై షీ క్రైడ్. ఎవరైనా ఎంత చెప్పినా మన మాట వినకపోతే నా మాట వింటావా లేదా అని ఇలా అడగాలి. విల్ యూ లిజన్ టు మీ ఆర్ నాట్. విల్ యూ లిజన్ టు మీ ఆర్ నాట్. ఊహించని వార్త విని ఎవరైనా ఆశ్చర్యపోతూ ఉంటే ఆశ్చర్యంగా ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ సర్ప్రైజింగ్. ఈజ్ ఇట్ సర్ప్రైజింగ్. ఎవరైనా క్షమించరాని తప్పు చేసినప్పుడు అతన్ని క్షమించవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గివ్ హిమ్. డోంట్ ఫర్గివ్ హిమ్. అలాగే ఇది మీకు మంచిది కాదు అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ నైస్ టు యూ. దిస్ ఈజ్ నాట్ నైస్ టు యూ. కొన్ని పనులు మనం అనుకున్న దానికంటే చేయడం చాలా సులభంగా ఉంటుంది కదా, అప్పుడు మీరు అనుకున్న దానికంటే ఇది సులభం అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఈజియర్ దాన్ యూ థింక్. ఇట్స్ ఈజియర్ దాన్ యూ థింక్. మనం ఎవరి కోసమైనా ఏదైనా కొనాలనుకున్నప్పుడు నేను నీ కోసం ఏదైనా కొంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ బై సంథింగ్ ఫర్ యూ. ఐ విల్ బై సంథింగ్ ఫర్ యూ. ఏదైనా జరుగుతుందని ముందుగానే ఊహిస్తే అలా జరుగుతుందని నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో దట్ విల్ హ్యాపెన్. ఐ నో దట్ విల్ హ్యాపెన్. ఎవరైనా చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే అతను చెప్పులు లేకుండా నడుస్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వాకింగ్ బేర్ ఫుట్. హీ ఈజ్ వాకింగ్ బేర్ ఫుట్. ఏదైనా వస్తువు ఎవరిచ్చారో తెలుసుకోవడానికి ఇది మీకు ఎవరిచ్చారు అని ఇలా అడగాలి. హూ గేవ్ యూ దిస్. హూ గేవ్ యూ దిస్. ఏదైనా విషయం చెప్పారో లేదో తెలుసుకోవడానికి నువ్వు చెప్పావా అని ఇలా అడగాలి. డిడ్ యూ సే. డిడ్ యూ సే. ఏదైనా తెలియని విషయం గురించి తెలుసుకోవడానికి ఆతృతగా ఉంటే మీరు చాలా ఆతృతగా ఉన్నట్లున్నారు అని ఇలా చెప్పాలి. యూ సీమ్ టు బీ వెరీ ఈగర్. యూ సీమ్ టు బీ వెరీ ఈగర్. ఎవరిదైనా సహాయం అవసరమైనప్పుడు నాకు రేపు మీ సహాయం కావాలి అని ఇలా అడగాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్ టుమారో. ఐ నీడ్ యువర్ హెల్ప్ టుమారో. ఎవరైనా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు అది సరైనదైతే నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. ఎవరైనా చెప్పినది నిజమని మనకు తెలిసినప్పుడు అతను నిజమే చెప్పాడు అని ఇలా చెప్పాలి. హీ టోల్డ్ ద ట్రూత్. హీ టోల్డ్ ద ట్రూత్. ఎవరైనా మనం రమ్మని చెప్పిన సమయం కాకుండా వేరే సమయంలో వస్తే ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ కమ్ నౌ. వై డిడ్ యూ కమ్ నౌ. మనం ఎవరినైనా కలవడానికి వెళ్ళినట్లు తెలియజేయడానికి నేను అతనిని కలవడానికి వెళ్ళాను అని ఇలా చెప్పాలి.
ఐ వెంట్ టు మీట్ హిమ్. ఐ వెంట్ టు మీట్ హిమ్. మనం ఏదైనా పని చేసినప్పుడు దానికి సంతృప్తి చెందారో లేదో తెలుసుకోవడానికి మీరు ఇప్పుడు సంతృప్తి చెందారా అని ఇలా అడగాలి. ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ? ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ? అప్పుడప్పుడు మనం ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఈ సమస్యను మేము ఊహించలేదు అని ఇలా చెప్పాలి. We did not expect this problem. We did not expect this problem. ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు సర్ది చెప్పడానికి ఇంతవరకు ఏం జరిగిందో మర్చిపో అని ఇలా చెప్పాలి. Forget what happened so far. Forget what happened so far. ఏ తప్పు చేయనప్పుడు ఎవరైనా క్షమాపణ చెప్పమని అడిగితే నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని ఇలా అడగాలి. Why should I say sorry? Why should I say sorry? మన పర్సు పోగొట్టుకున్నప్పుడు నేను నా పర్సు పోగొట్టుకున్నాను అని ఇలా చెప్పాలి. I lost my wallet. I lost my wallet. ఎవరైనా ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి ఆమె ఎక్కడికి వెళ్ళింది అని ఇలా అడగాలి. Where did she go? Where did she go? ఎవరైనా ఎలా మాట్లాడారో మనకి తెలిసినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో హౌ దే స్పోక్. ఐ నో హౌ దే స్పోక్. మనం అక్కడికి ఎప్పుడు వచ్చామో చెప్పడానికి నేను గత వారం అక్కడికి వచ్చాను అని ఇలా చెప్పాలి. ఐ కేమ్ దేర్ లాస్ట్ వీక్. ఐ కేమ్ దేర్ లాస్ట్ వీక్. మనం అప్పుడప్పుడు కొందరిని అనుకోకుండా కలుస్తూ ఉంటాం కదా, అప్పుడు అనుకోకుండా ఆయన్ని కలిశాను అని ఇలా చెప్పాలి. ఐ మెట్ హిమ్ బై ఛాన్స్. ఐ మెట్ హిమ్ బై ఛాన్స్. ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పును సరిదిద్దు అని ఇలా చెప్పాలి. రెక్టిఫై ద మిస్టేక్. రెక్టిఫై ద మిస్టేక్. ఎవరైనా అవసరం లేని చోట మన గురించి మాట్లాడుతూ ఉంటే నా గురించి మాట్లాడకు అని ఇలా చెప్పాలి. డోంట్ టాక్ అబౌట్ మీ. డోంట్ టాక్ అబౌట్ మీ. ఎవరైనా బాధ్యత లేని పనులు చేసినప్పుడు ఇది బాధ్యతారహితమైన చర్య అని ఇలా చెప్పాలి. ఇట్ ఈజ్ యాన్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. ఇట్ ఈజ్ యాన్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మనతో ఎవరైనా వస్తానని అడిగితే నువ్వు రావాలనుకుంటే సిద్ధంగా ఉండు అని ఇలా చెప్పాలి. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్. ఎవరికీ తెలియని కొత్త మనిషి వచ్చినప్పుడు అతనెవరో ఎవరికీ తెలియదు అని ఇలా చెప్పాలి. నో వన్ నోస్ హూ హీ ఈజ్. నో వన్ నోస్ హూ హీ ఈజ్. ఎవరైనా ఏదైనా పనిని కావాలని చేస్తే ఆమె కావాలనే చేసింది అని ఇలా చెప్పాలి. షీ డిడ్ ఇట్ డెలిబరేట్లీ. షీ డిడ్ ఇట్ డెలిబరేట్లీ. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని పట్టించుకోకపోతే వాళ్ళు నన్ను పట్టించుకోలేదు అని ఇలా చెప్పాలి. దే డిడ్ నాట్ కేర్ అబౌట్ మీ. దే డిడ్ నాట్ కేర్ అబౌట్ మీ. మనం దేనినైనా ఇంతకు ముందెప్పుడు చూడకపోతే నేనెప్పుడూ చూడలేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ బిఫోర్. ఎవరైనా అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఉంటే వాళ్ళని నమ్మవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ట్రస్ట్ దెమ్. డోంట్ ట్రస్ట్ దెమ్. ఎవరైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే అతను తీవ్రంగా గాయపడ్డాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ బ్యాడ్లీ హర్ట్. హీ ఈజ్ బ్యాడ్లీ హర్ట్. ఏదైనా పని అత్యవసరమో కాదో తెలుసుకోవడానికి ఇది అంత అత్యవసరమా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ సో అర్జెంట్. ఈజ్ ఇట్ సో అర్జెంట్. మనం ఎవరితోనూ ఏమీ చెప్పకపోతే నేను ఆమెతో ఏమీ అనలేదు అని ఇలా చెప్పాలి.
I said nothing to her. I said nothing to her. ఎవరైనా చాలాసేపటి నుండి వేచి ఉన్నట్లయితే మీరు ఇంకా వేచి ఉన్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్టిల్ వెయిటింగ్? ఆర్ యూ స్టిల్ వెయిటింగ్? ఎవరైనా భయపెట్టేటట్లుగా ప్రవర్తిస్తే నువ్వు నన్ను భయపెడుతున్నావు అని ఇలా చెప్పాలి. యు ఆర్ స్కేరింగ్ మీ. యు ఆర్ స్కేరింగ్ మీ. ఏదైనా మంచిదో కాదో తెలుసుకోవడానికి ఇది నిజంగా మంచిదేనా అని ఇలా అడగాలి. ఈజ్ దిస్ రియల్లీ గుడ్? ఈజ్ దిస్ రియల్లీ గుడ్? ఎవరైనా అన్యాయం చేస్తున్నప్పుడు ఇది అన్యాయం అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ అన్ఫెయిర్. దిస్ ఈజ్ అన్ఫెయిర్. ఏదైనా సంఘటన గురించి తెలుసో లేదో కనుక్కోవడానికి నీకు ఏమీ తెలియదా అని ఇలా అడగాలి. డోంట్ యు నో ఎనీథింగ్? డోంట్ యు నో ఎనీథింగ్? ఎవరైనా ఎటువైపు వెళ్ళారో తెలుసుకోవడానికి అతను ఏ మార్గంలో వెళ్ళాడు అని ఇలా అడగాలి. విచ్ వే హ్యాస్ హీ గాన్? విచ్ వే హ్యాస్ హీ గాన్? మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ ఇన్ ట్రబుల్? ఆర్ యూ ఇన్ ట్రబుల్? ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా వివరించిన తరువాత మీ ఆలోచనలను నాకు తెలియజేయండి అని ఇలా అడగాలి. లెట్ మీ నో యువర్ థాట్స్. లెట్ మీ నో యువర్ థాట్స్. మనం ఏకాగ్రతతో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తే నా దృష్టి మరల్చకు అని ఇలా చెప్పాలి. డోంట్ డిస్ట్రాక్ట్ మీ. డోంట్ డిస్ట్రాక్ట్ మీ. వర్షంలో అజాగ్రత్తగా నడిస్తే జారి పడిపోతాం కదా, అప్పుడు నేను జారి పడిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ట్రిప్డ్ అండ్ ఫెల్. ఐ ట్రిప్డ్ అండ్ ఫెల్. కొందరు ఎక్కువగా పండిన పండ్లను తినడానికి ఇష్టపడరు కదా, నేను అతిగా పండిన పండ్లను తినను అని ఇలా చెప్పాలి. ఐ వోంట్ ఈట్ ఓవర్ రైప్ ఫ్రూట్స్. ఐ వోంట్ ఈట్ ఓవర్ రైప్ ఫ్రూట్స్. సరైన కారణం లేకుండా ఎవరైనా అనుమానిస్తే నన్ను అనుమానించకు అని ఇలా చెప్పాలి. డోంట్ డౌట్ మీ. డోంట్ డౌట్ మీ. ఏదైనా మనం చాలా ఎక్కువగా ఆశించినప్పుడు అంత ఫలితం రాకపోతే నేను చాలా ఆశించాను అని ఇలా చెప్పాలి. ఐ ఎక్స్పెక్టెడ్ ఎ లాట్. ఐ ఎక్స్పెక్టెడ్ ఎ లాట్. ఏదైనా మనకి తెలియని విషయం గురించి నాకు తెలియదు అని చెప్పినా నమ్మకపోతే నన్ను నమ్మండి, నాకు నిజంగా తెలియదు అని ఇలా చెప్పాలి. ట్రస్ట్ మీ. ఐ రియల్లీ డోంట్ నో. ట్రస్ట్ మీ. ఐ రియల్లీ డోంట్ నో. ఎవరికైనా మన మీద పూర్తి నమ్మకం ఉన్నప్పుడు అతను నన్ను నమ్ముతాడు అని ఇలా చెప్పాలి. హీ ట్రస్ట్స్ మీ. హీ ట్రస్ట్స్ మీ. ఏదైనా తప్పనిసరిగా జరుగుతుందని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని ఇలా చెప్పాలి. సర్టైన్లీ ఇట్ విల్ హ్యాపెన్. సర్టైన్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఎవరైనా తన గురించి తానేమనుకుంటున్నాడో తెలుసుకోవడానికి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని ఇలా అడగాలి. వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి మంచి రోజు చూస్తాం కదా, ఈరోజు శుభదినం అని ఇలా చెప్పాలి. ఇట్స్ యాన్ ఆస్పీషియస్ డే టుడే. ఇట్స్ యాన్ ఆస్పీషియస్ డే టుడే. అలాగే నేను చెప్పే వరకు తెరవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఓపెన్ ఇట్ అంటిల్ ఐ సే. డోంట్ ఓపెన్ ఇట్ అంటిల్ ఐ సే. ఎవరైనా ఏదైనా మాట అన్నారో లేదో తెలుసుకోవడానికి ఆమె అన్నదా లేదా అని ఇలా అడగాలి. డిడ్ షీ సే ఇట్ ఆర్ నాట్? డిడ్ షీ సే ఇట్ ఆర్ నాట్?
ఎవరైనా మనల్ని పొరపాటుగా అర్థం చేసుకుని అడిగినప్పుడు అలాంటిదేమీ లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. ఎవరైనా ఎవరి మాట వినకుండా చెడు మార్గంలో వెళుతూ ఉంటే ఎవరూ అండగా ఉండరు కదా, అప్పుడు ఎవరూ నీకు అండగా ఉండరు అని ఇలా చెప్పాలి. నో వన్ విల్ సపోర్ట్ యూ. నో వన్ విల్ సపోర్ట్ యూ. ఎవరైనా అబద్ధం చెప్పారని తెలిసినప్పుడు వాళ్ళు అబద్ధం చెప్పారు అని ఇలా చెప్పాలి. దే టోల్డ్ ఏ లై. దే టోల్డ్ ఏ లై. ఎవరైనా మనల్ని అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టమని అడిగినప్పుడు డబ్బు విలువ నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. కొన్ని సందర్భాలలో ఎవరినైనా ఎలా ఓదార్చాలో మనకు తెలియదు కదా, అప్పుడు ఎలా ఓదార్చాలో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో హౌ టు కన్సోల్. ఐ డోంట్ నో హౌ టు కన్సోల్. వాట్సాప్ గ్రూపుల్లో ఉండటం వలన అప్పుడప్పుడు అనుకోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అందుకే ఏ వాట్సాప్ గ్రూపులో చేరవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ జాయిన్ ఎనీ వాట్సాప్ గ్రూప్. డోంట్ జాయిన్ ఎనీ వాట్సాప్ గ్రూప్. ఏదైనా విషయం గురించి మన అభిప్రాయం చెప్పిన తరువాత ఇది నా అభిప్రాయం అని ఇలా చెప్పాలి. ఇట్స్ మై ఒపీనియన్. ఇట్స్ మై ఒపీనియన్. పౌర్ణమి రోజు వెన్నెలంటే అందరికీ చాలా ఇష్టం కదా, ఈరోజు పౌర్ణమి అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఏ ఫుల్ మూన్ డే టుడే. ఇట్స్ ఏ ఫుల్ మూన్ డే టుడే. మనం చాలా బిజీగా ఉన్న రోజున ఎవరైనా రమ్మని పిలిచినప్పుడు నేను ఈరోజు రాలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ మేక్ ఇట్ టుడే. ఐ కాంట్ మేక్ ఇట్ టుడే. ఎవరైనా ఏదైనా విషయం గురించి ఎప్పుడు చెప్పారో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడు చెప్పారు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ యు సే. వెన్ డిడ్ యు సే. తలుపు తెరిచినట్లు తెలియజేయడానికి నేను తలుపు తెరిచాను అని ఇలా చెప్పాలి. ఐ ఓపెన్డ్ ద డోర్. ఐ ఓపెన్డ్ ద డోర్. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడం ఇష్టం లేకపోతే నన్ను దీని నుండి దూరంగా ఉండనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ స్టే అవుట్ ఆఫ్ దిస్. లెట్ మీ స్టే అవుట్ ఆఫ్ దిస్. ఎవరైనా మనం అడగకుండానే మనం ఏం కొనాలో సలహాలు ఇస్తూ ఉంటే ఏమి కొనాలో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో వాట్ టు బై. ఐ నో వాట్ టు బై. చాలా కాలం క్రితం జరిగిన ఏదైనా విషయాన్ని ఎవరైనా ప్రస్తావించినప్పుడు నాకు ఇంకా గుర్తుంది అని ఇలా చెప్పాలి. ఐ స్టిల్ రిమెంబర్. ఐ స్టిల్ రిమెంబర్. ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటే నేను వేచి ఉండనా అని ఇలా అడగాలి. కెన్ ఐ వెయిట్. కెన్ ఐ వెయిట్. మనం బిజీగా ఉండి ఏదైనా మనం చేయవలసిన పనిని చేయలేనప్పుడు నా తరపున దీన్ని చెయ్యండి అని ఇలా చెప్పాలి. డూ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. డూ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. ఎవరైనా ఎక్కడికి వెళ్ళారో తెలిసినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో వేర్ హీ వెంట్. ఐ నో వేర్ హీ వెంట్. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఇలా చెప్పాలి. థింక్ అండ్ డిసైడ్. థింక్ అండ్ డిసైడ్. అలాగే అతను వచ్చినా రాకపోయినా నేను వస్తాను అని ఇలా చెప్పాలి. వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్ ఐ విల్ కమ్. వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్ ఐ విల్ కమ్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారేమో తెలుసుకోవడానికి నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా అని ఇలా అడగాలి.
వుడ్ యూ లైక్ టు గో దేర్? వుడ్ యూ లైక్ టు గో దేర్? అందరూ కలిసి ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైనా ఒక్కరు వ్యతిరేకిస్తే అతనిని లెక్కలోకి తీసుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ కన్సిడర్ హిమ్. డోంట్ కన్సిడర్ హిమ్. ఎవరైనా ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే నీకు ఏమీ అర్థం కాదా అని ఇలా అడగాలి. డోంట్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? డోంట్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? ఏదైనా పని ఒక విధంగా చేస్తే పూర్తి కాకపోతే మనం వేరేది ప్రయత్నిద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ ట్రై సమ్ అదర్. లెట్స్ ట్రై సమ్ అదర్. వంట చేయాలో వద్దో తెలుసుకోవడానికి నేను వండాలా వద్దా అని ఇలా అడగాలి. షల్ ఐ కుక్ ఆర్ నాట్? షల్ ఐ కుక్ ఆర్ నాట్? ఏదైనా విషయం గురించి మనం ఎంత వాదించినా ప్రయోజనం లేకపోతే దాని గురించి వాదించి ప్రయోజనం లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నో యూస్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ఇట్. దేర్ ఈజ్ నో యూస్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ఇట్. ఏదైనా మనకి ఇబ్బంది కలిగిస్తుందని భావించినప్పుడు ఇది ఇబ్బంది కలిగించవచ్చు అని ఇలా చెప్పాలి. దిస్ కుడ్ కాజ్ ట్రబుల్. దిస్ కుడ్ కాజ్ ట్రబుల్. ఎవరైనా తెలియక తప్పు చేసినప్పుడు నీ తప్పును సరిదిద్దుకో అని ఇలా చెప్పాలి. కరెక్ట్ యువర్ మిస్టేక్. కరెక్ట్ యువర్ మిస్టేక్. ఎవరికైనా వాస్తవాల్ని వివరించినప్పుడు అర్థం చేసుకోకపోతే మీరు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. యూ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. మనకి ఇష్టం లేని చోటకి ఎవరైనా వెళ్ళమని ఒత్తిడి చేస్తున్నప్పుడు నాకు నిజంగా వెళ్ళాలని లేదు అని ఇలా చెప్పాలి. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు గో. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు గో. ఎవరైనా ఆలస్యంగా వచ్చినప్పుడు మళ్ళీ ఆలస్యం చేయవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ లేట్ అగైన్. డోంట్ బీ లేట్ అగైన్. కొందరు ద్రవ పదార్థాలు త్రాగేటప్పుడు జుర్రుతూ శబ్దం చేస్తూ త్రాగుతూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు జొర్రడం ఆపు అని ఇలా చెప్పాలి. కెన్ యూ స్టాప్ స్లర్పింగ్? కెన్ యూ స్టాప్ స్లర్పింగ్? ఎవరైనా ఏదైనా సంఘటన గురించి వివరిస్తూ మధ్యలో ఆపితే ఆ తర్వాత ఏం జరిగింది అని ఇలా అడగాలి. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? ఎవరైనా ఏదైనా పనిని మనం ఊహించని విధంగా చేసినప్పుడు ఎలా చేశారో తెలుసుకోవడానికి ఆమె ఇలా ఎలా చేసింది అని ఇలా అడగాలి. హౌ డిడ్ షీ డూ లైక్ దిస్? హౌ డిడ్ షీ డూ లైక్ దిస్? కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు ఎలా చెప్పాలో మనకు తెలియదు కదా, అప్పుడు ఇది మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ దిస్. ఐ డోంట్ నో హౌ టు టెల్ యూ దిస్. ఎవరైనా మనం చెప్పిన విషయాన్ని నమ్మకపోతే నా మీద నమ్మకం లేదా అని ఇలా అడగాలి. డోంట్ యూ ట్రస్ట్ మీ? డోంట్ యూ ట్రస్ట్ మీ? ఎవరైనా మన వస్తువులను తీసుకుని పాడు చేసినప్పుడు నా వస్తువులను ముట్టుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ టచ్ మై థింగ్స్. డోంట్ టచ్ మై థింగ్స్. అమావాస్య రోజు ఆకాశంలో చంద్రుడు కనిపించడు కదా, ఈరోజు అమావాస్య అని ఇలా చెప్పాలి. ఇట్స్ ద న్యూ మూన్ డే టుడే. ఇట్స్ ద న్యూ మూన్ డే టుడే. ఎవరైనా మోసం చేసిన తర్వాత కూడా వాళ్ళని నమ్ముతూ ఉంటే మీరు ఇప్పటికీ అతన్ని నమ్ముతారా అని ఇలా అడగాలి. డూ యూ స్టిల్ బిలీవ్ హిమ్? డూ యూ స్టిల్ బిలీవ్ హిమ్? మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళి చాలా రోజులైతే ఆ ప్రదేశాన్ని సందర్శించి చాలా రోజులైంది అని ఇలా చెప్పాలి. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ ఐ విజిటెడ్ దట్ ప్లేస్. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ ఐ విజిటెడ్ దట్ ప్లేస్. మనం అనుకున్నది ఏదైనా పొందినప్పుడు
నేను అనుకున్నది పొందాను అని ఇలా చెప్పాలి. ఐ గాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఐ గాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఈ రోజుల్లో చాలామంది కారు లోను తీసుకుని కొంటారు కదా. నేను ఈ కారు లోన్పై కొన్నాను అని ఇలా చెప్పాలి. ఐ బాట్ దిస్ కార్ ఆన్ లోన్. ఐ బాట్ దిస్ కార్ ఆన్ లోన్. పరీక్షలు దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు చదువుకోవాలి కదా. వాళ్ళు పరీక్షలకు చదువుకోవాలి అని ఇలా చెప్పాలి. దే షుడ్ స్టడీ ఫర్ ఎగ్జామ్స్. దే షుడ్ స్టడీ ఫర్ ఎగ్జామ్స్. ఏదైనా జోక్ విన్నప్పుడు కొందరు పెద్దగా నవ్వుతారు కదా. అతను పెద్దగా నవ్వాడు అని ఇలా చెప్పాలి. హీ లాఫ్డ్ లౌడ్లీ. హీ లాఫ్డ్ లౌడ్లీ. మనం ఏదైనా ఒక విషయాన్ని వివరించిన తరువాత ఎదుటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో నిర్ధారించుకోవడానికి నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ మెంట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ మెంట్. ఏదైనా ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి అని ఇలా చెప్పాలి. వీ షుడ్ బీ రెడీ నౌ. వీ షుడ్ బీ రెడీ నౌ. ఎవరినైనా ప్రోత్సహించి ఉత్సాహపరచడానికి నీ కలలను నెరవేర్చుకో అని ఇలా చెప్పాలి. ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. ఎవరైనా ప్రతి విషయం మర్చిపోతూ ఉంటే నేను నీకు అన్నీ గుర్తు చేయాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు రిమైండ్ యూ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ టు రిమైండ్ యూ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాగే నా మనసులో ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నథింగ్ ఇన్ మై మైండ్. దేర్ ఈజ్ నథింగ్ ఇన్ మై మైండ్. ఎవరి వలనైనా ఏదైనా పని పాడైనప్పుడు నీ వల్ల అంతా చెడిపోయింది అని ఇలా చెప్పాలి. ఎవ్రీథింగ్ గాట్ మెస్డ్ అప్ బికాజ్ ఆఫ్ యూ. ఎవ్రీథింగ్ గాట్ మెస్డ్ అప్ బికాజ్ ఆఫ్ యూ. కొన్ని సందర్భాలలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అప్పుడు నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు అని ఇలా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ ఎ డెసిషన్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ ఎ డెసిషన్. కొన్ని విషయాలు ఎవరూ ఇష్టపడరు కదా. దీన్ని ఎవరూ ఇష్టపడరు అని ఇలా చెప్పాలి. నోబడీ లైక్స్ దిస్. నోబడీ లైక్స్ దిస్. మన ఇంట్లో పనిచేసే అతను వారం రోజుల నుండి పనికి రాకపోతే అతను వారం రోజులుగా పనికి రాలేదు అని ఇలా చెప్పాలి. హీ డిడ్ నాట్ కమ్ టు వర్క్ ఫర్ ఏ వీక్. హీ డిడ్ నాట్ కమ్ టు వర్క్ ఫర్ ఏ వీక్. కొందరు అందరినీ ఆకట్టుకునే విధంగా చక్కగా మాట్లాడతారు కదా. ఆయన మాట్లాడే విధానం బాగుంది అని ఇలా చెప్పాలి. ద వే హీ స్పీక్స్ సౌండ్స్ గుడ్. ద వే హీ స్పీక్స్ సౌండ్స్ గుడ్. ఎవరైనా ఎప్పుడు వచ్చారో తెలుసుకోవడానికి అతను ఎప్పుడు వచ్చాడు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ హీ కమ్. వెన్ డిడ్ హీ కమ్. మనకి దూరంగా ఎవరైనా కొత్త వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు ఎవరో తెలుసుకోవడానికి అక్కడ ఎవరు నిలబడి ఉన్నారు అని ఇలా అడగాలి. హూ ఈజ్ స్టాండింగ్ దేర్. హూ ఈజ్ స్టాండింగ్ దేర్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఇలా అడగాలి. హౌ డు ఐ గో దేర్. హౌ డు ఐ గో దేర్. ఎవరినైనా పిలవమంటారేమో తెలుసుకోవడానికి నేను ఆమెను పిలవనా అని ఇలా అడగాలి. కెన్ ఐ కాల్ హర్. కెన్ ఐ కాల్ హర్. ఏదైనా విషయం గురించి చర్చిస్తున్నప్పుడు కొందరు అనవసరంగా పెద్దగా అరుస్తూ ఉంటారు కదా. అరవడం వల్ల ప్రయోజనం లేదు. దేర్ ఈస్ నో యూజ్ షౌటింగ్. దేర్ ఈస్ నో యూజ్ షౌటింగ్. మనం ఎవరితోనైనా ఇంతకు ముందే మాట్లాడితే ఆ విషయం తెలియజేయడానికి ఇప్పుడే అతనితో మాట్లాడాను. ఐ స్పోక్ టు హిమ్ జస్ట్ నౌ. ఐ స్పోక్ టు హిమ్ జస్ట్ నౌ.
ఏదైనా ఆహార పదార్థాన్ని ఇంతకు ముందెప్పుడూ రుచి చూడకపోతే నేనెప్పుడూ రుచి చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ టేస్టెడ్ ఇట్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ టేస్టెడ్ ఇట్ బిఫోర్. కొందరు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు కదా, ఆమె పచ్చి అబద్ధాలు చెప్తుంది. షీ లైస్ బ్లేటెంట్లీ. షీ లైస్ బ్లేటెంట్లీ. ఎవరి కోసమైనా ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయం తెలియజేయడానికి మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఏదైనా పని పూర్తి చేయడానికి ప్రత్యామ్నాయం ఏదీ లేకపోతే మీకు వేరే మార్గం లేదు. దెర్ ఈజ్ నో అదర్ వే లెఫ్ట్ ఫర్ యూ. దెర్ ఈజ్ నో అదర్ వే లెఫ్ట్ ఫర్ యూ. ఎవరైనా మనల్ని అనుమానిస్తున్నారేమో తెలుసుకోవడానికి నాపై అనుమానమా? డూ యూ డౌట్ మీ? డూ యూ డౌట్ మీ? ఏదైనా విషయం గురించి కొందరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు కదా. నేను ఆమెకు చాలాసార్లు చెప్పాను. ఐ టోల్డ్ హర్ మెనీ టైమ్స్. ఐ టోల్డ్ హర్ మెనీ టైమ్స్. కొందరు ఎదుటి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి ఆనందపడుతూ ఉంటారు కదా. నా మనోభావాలతో ఆడుకోకు. డోంట్ ప్లే అరౌండ్ విత్ మై ఫీలింగ్స్. డోంట్ ప్లే అరౌండ్ విత్ మై ఫీలింగ్స్. కొందరు ఆరోగ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తారు కదా. అతను ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు. హీ ఈజ్ వెరీ రెక్లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. హీ ఈజ్ వెరీ రెక్లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. ఏదైనా వస్తువు క్రింద పడిపోయేటట్లుగా ఉంటే అది తెలియజేయడానికి అది క్రింద పడిపోతుంది. ఇట్ విల్ ఫాల్ డౌన్. ఇట్ విల్ ఫాల్ డౌన్. ఏదైనా విషయంలో నిస్సంకోచంగా మాట్లాడడానికి నాకు ఎవరూ ముఖ్యం కాదు. నో వన్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. నో వన్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బయటపడే మార్గాన్ని తెలుసుకోవడానికి దయచేసి బయటపడే మార్గాన్ని కనుగొనండి. ప్లీజ్ ఫైండ్ ఏ వే అవుట్. ప్లీజ్ ఫైండ్ ఏ వే అవుట్. ఏదైనా విషయం గురించి ఎవరూ తెలుసుకోలేరు అనిపించినప్పుడు ఎవరూ తెలుసుకోలేరు. నోబడీ విల్ కమ్ టు నో. నోబడీ విల్ కమ్ టు నో. మనం ఎవరికైనా ఏదైనా విషయం గురించి ముందే చెప్పి ఉంటే నీకు ముందే చెప్పాను. ఐ టోల్డ్ యూ బిఫోర్. ఐ టోల్డ్ యూ బిఫోర్. మనం ఎవరినైనా నమ్మినప్పుడు కొందరు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు కదా. నేను ఆమెను నమ్మాను కానీ ఆమె నన్ను వెన్నుపోటు పొడిచింది. ఐ ట్రస్టెడ్ హర్ బట్ షీ స్టాబ్డ్ మీ ఇన్ ద బ్యాక్. ఐ ట్రస్టెడ్ హర్ బట్ షీ స్టాబ్డ్ మీ ఇన్ ద బ్యాక్. ఎవరైనా ఏదైనా సమస్యని పరిష్కరించమని అడిగినప్పుడు మేము ఈ సమస్యను తరువాత పరిష్కరిస్తాము. వీ విల్ అడ్రస్ దిస్ ఇష్యూ లేటర్. వీ విల్ అడ్రస్ దిస్ ఇష్యూ లేటర్. మనం ఎవరితోనైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. ఎవరికైనా కథల పుస్తకాలంటే ఇష్టమో కాదో తెలుసుకోవడానికి నీకు కథల పుస్తకాలు ఇష్టమా? డూ యూ లైక్ స్టోరీ బుక్స్? డూ యూ లైక్ స్టోరీ బుక్స్? ఏదైనా పనిని 2 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటే వాళ్ళు దీనిని 2 రోజుల్లో పూర్తి చేయాలి. దే హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఇన్ 2 days. దే హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఇన్ 2 days. ఏదైనా విషయాన్ని ఎవరితో చెప్పారో తెలుసుకోవడానికి నువ్వు ఎవరితో చెప్పావు? హూ డిడ్ యూ సే ఇట్ టు? హూ డిడ్ యూ సే ఇట్ టు? మనకు తెలిసిన వాళ్ళెవరైనా కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతే మీ కుటుంబంతో సమయం గడపండి అని చెబుతాం కదా. స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. మనం ఏదైనా సమస్య గురించి వివరించినప్పుడు కొందరు అర్థం చేసుకోరు కదా. మన సమస్య ఆమెకు అర్థం కాలేదు. షీ కాంట్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం. షీ కాంట్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం.
కొన్ని పనులు చేయడానికి మెషిన్లు ఉపయోగించడం వలన సమయం ఆదా అవుతుంది కదా, దీనివల్ల సమయం ఆదా అవుతుంది. దిస్ విల్ సేవ్ టైమ్. దిస్ విల్ సేవ్ టైమ్. ఎవరైనా వెళ్ళిన ప్రదేశానికి మనం కూడా వెళుతుంటే నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఐ am ఆల్సో గోయింగ్ దేర్. ఐ am ఆల్సో గోయింగ్ దేర్. కొందరు మనకి ఇష్టం లేకపోయినా మనల్ని ఎలాగోలో ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, ఆమె మిమ్మల్ని ఒప్పించాలని నిర్ణయించుకుంది. షీ డిసైడెడ్ టు కన్విన్స్ యూ. షీ డిసైడెడ్ టు కన్విన్స్ యూ. కొందరు ప్రతి విషయానికి మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, మొండిగా ఉండకు. డోంట్ బీ అడమెంట్. డోంట్ బీ అడమెంట్. ఎవరైనా ఏదైనా పనిని మనకంటే బాగా చేసినప్పుడు నేను అంత బాగా చేయలేను. ఐ కాంట్ డూ దట్ వెల్. ఐ కాంట్ డూ దట్ వెల్. మనం ఏదైనా విషయంలో ఎవరినైనా సహకరించమని అడిగినప్పుడు సంతోషంగా అంగీకరిస్తే అందుకు సంతోషంగా అంగీకరించాడు. హీ హ్యాపీలీ అగ్రీడ్ టు ఇట్. హీ హ్యాపీలీ అగ్రీడ్ టు ఇట్. మనం ఏదైనా పని ప్రారంభించే ముందు మంచి వార్త వింటే శుభసూచకంగా భావిస్తాం కదా, ఇది శుభసూచకం. ఇట్స్ ఎ గుడ్ ఓమెన్. ఇట్స్ ఎ గుడ్ ఓమెన్. ఎవరి వల్లనైనా సమస్య వచ్చినప్పుడు మీ వల్లే ఈ సమస్య వచ్చింది. దిస్ ప్రాబ్లం అరోజ్ బికాజ్ ఆఫ్ యూ. దిస్ ప్రాబ్లం అరోజ్ బికాజ్ ఆఫ్ యూ. మనకు దేనిలోనైనా కొనసాగడం ఇష్టం లేకపోతే నేను కొనసాగాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు పొరపాటు చేస్తే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియజెప్పేటప్పుడు నేను నిన్ను నిందించటం లేదు. ఐ am నాట్ అక్యూజింగ్ యూ. ఐ am నాట్ అక్యూజింగ్ యూ. ఎవరైనా ఏదైనా కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవడానికి నీకు అది ఎందుకు కావాలి? వై డూ యూ వాంట్ దట్? వై డూ యూ వాంట్ దట్? మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరినైనా షాపింగ్కి తీసుకువెళ్ళమని అడుగుతాం కదా, నన్ను షాపింగ్కి తీసుకెళ్ళు. టేక్ మీ షాపింగ్. టేక్ మీ షాపింగ్. కొందరు స్నేహం పేరు చెప్పి ఎదుటి వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు కదా, స్నేహం ముసుగులో నన్ను వాడుకున్నాడు. అండర్ ద గైస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ యూజ్డ్ మీ. అండర్ ద గైస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ యూజ్డ్ మీ. కొందరు చిన్న విషయానికి కూడా అనవసరంగా ఆందోళన చెందుతూ ఉంటారు కదా, నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. యు ఆర్ గెట్టింగ్ వర్రీడ్ అన్నెసెసర్లీ. యు ఆర్ గెట్టింగ్ వర్రీడ్ అన్నెసెసర్లీ. మనకి ఎవరైనా హడావిడిగా కనిపిస్తే హడావిడిగా ఎందుకున్నారో అడుగుతాం కదా, నీకు ఎందుకింత హడావిడి? వై ఆర్ యు ఇన్ సచ్ ఏ హరీ? వై ఆర్ యు ఇన్ సచ్ ఏ హరీ? ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే నీకు తెలిసినా నువ్వు ఏమి చేయగలవు? దో యు నో వాట్ కెన్ యూ డూ? దో యు నో వాట్ కెన్ యూ డూ? ఎవరైనా ఏదైనా పొరపాటుగా మాట్లాడినప్పుడు ఎందుకలా మాట్లాడారో తెలుసుకుంటాం కదా, ఎందుకలా అన్నావు? వై డిడ్ యూ సే లైక్ దట్? వై డిడ్ యూ సే లైక్ దట్? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కువ పిసినారితనంగా ఉంటే అలా ఉండొద్దని చెబుతాం కదా, అంత పిసినారితనంగా ఉండొద్దు. డోంట్ బీ సచ్ ఏ మైజర్. డోంట్ బీ సచ్ ఏ మైజర్. మనం ఎవరితోనైనా ఎంత మాట్లాడినా సరైన ప్రతిస్పందన లేకపోతే నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. దేర్ ఈజ్ నో యూజ్ టాకింగ్ టు యూ. దేర్ ఈజ్ నో యూజ్ టాకింగ్ టు యూ. మనం దేనిలోనైనా ఓటమి చెందినప్పుడు ఒప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా, ఓటమిని అంగీకరించడం నాకు చాలా కష్టంగా ఉంది. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు యాక్సెప్ట్ డిఫీట్. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు యాక్సెప్ట్ డిఫీట్. మనం ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే తెలిసిన వాళ్ళు కలిసినప్పుడు తెలియజేస్తాం కదా, నేను ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాను.
I have recently started a new business. I have recently started a new business. మనం ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎవరైనా వెళ్ళిపోతే నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే అతను వెళ్ళిపోయాడు. The moment I entered the house, he left. The moment I entered the house, he left. అక్కడ ఎవరున్నారో తెలియనప్పుడు తెలియదని చెబుతాం కదా. అక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. I don't know who is there. I don't know who is there. చాలామంది చీకట్లోకి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు కదా. ఆమె చీకట్లోకి వెళ్ళాలంటే భయపడుతోంది. She is afraid of going into the dark. She is afraid of going into the dark. మనం ఏదైనా మంచి పుస్తకం చదివితే దాని గురించి వేరే వాళ్ళకి చెబుతాం కదా. ఈ పుస్తకం చదవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు రీడ్. దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు రీడ్. ఏదైనా సమస్యకి పరిష్కారం లేదని తెలిసినప్పుడు పరిష్కారం లేదని చెబుతాం కదా. దీనికి పరిష్కారం లేదు. దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ దిస్. దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ దిస్. ఎవరైనా అమాయకత్వంతో ఉంటే అందరూ అలుసుగా తీసుకుంటారు కదా. వాళ్ళు అతని అమాయకత్వంతో ఆడుకున్నారు. దే ప్లేడ్ అపాన్ హిజ్ ఇన్నోసెన్స్. దే ప్లేడ్ అపాన్ హిజ్ ఇన్నోసెన్స్. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు మనకు పని ఉంటే తర్వాత వెళ్ళొచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. మనం తర్వాత వెళ్ళవచ్చా? కెన్ వి గో లేటర్? కెన్ వి గో లేటర్? మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇతరులకి ఇబ్బంది కలిగించకూడదు కదా. ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు. డోంట్ డిస్టర్బ్ అదర్స్. డోంట్ డిస్టర్బ్ అదర్స్. మనం ఆఫీసుకి బయలుదేరే సమయంలో ఎవరైనా పని చెబితే ఆఫీస్కి వెళ్ళాలని చెబుతాం కదా. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. ఐ నీడ్ టు గో టు ద ఆఫీస్ నౌ. ఐ నీడ్ టు గో టు ద ఆఫీస్ నౌ. ఏదైనా చేయడం ప్రమాదకరమనిపిస్తే ఆ విషయం తెలియజేస్తాం కదా. ఇది ప్రమాదకరం కావచ్చు. దిస్ కుడ్ బి డేంజరస్. దిస్ కుడ్ బి డేంజరస్. ఎవరైనా బాగా పాడుతారని తెలిసినప్పుడు అందరికీ చెబుతాం కదా. ఆమె చాలా బాగా పాడుతుంది. షీ ఈజ్ వెరీ గుడ్ అట్ సింగింగ్. షీ ఈజ్ వెరీ గుడ్ అట్ సింగింగ్. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వెళదాం అని అడిగితే మనం ఎల్లుండి వెళదాం. వీ కెన్ గో ద డే ఆఫ్టర్ టుమారో. వీ కెన్ గో ద డే ఆఫ్టర్ టుమారో. ఎవరైనా వంట చేసేటప్పుడు మాటల్లో పడితే స్టవ్ ఆఫ్ చేయడం కూడా మర్చిపోతారు కదా. ఆమె మాటల్లో పడి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయింది. షీ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ ఇన్ ద కన్వర్సేషన్. She forgot to turn off the stove in the conversation. ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే ఈసారి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెబుతాం కదా. మళ్ళీ ఇలా చేసేటప్పుడు జాగ్రత్త. బివేర్ వెన్ యూ డూ ఇట్ అగైన్ లైక్ దిస్. బివేర్ వెన్ యూ డూ ఇట్ అగైన్ లైక్ దిస్. ఎవరైనా అన్నీ బాగుండి ఏదైనా చిన్న లోపం ఉంటే ఇదొక్కటే ఆయనకున్న లోపం. This is the only shortcoming he has. This is the only shortcoming he has. ఏదైనా విషయం గురించి విన్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు విన్నావా? Did you hear? Did you hear? ఏదైనా పని చేసేటప్పుడు కష్టంగా ఉంటే కష్టమైన పని చెప్తాం కదా. ఇది కష్టమైన పని. This is a difficult task. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ టాస్క్. ఎవరైనా సమయం మించిపోయిన తర్వాత కూడా పనిచేస్తూ ఉంటే అతను ఇంకా పనిచేస్తున్నాడు. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్. కొందరు ఎంత కష్టమైన పనైనా ఎలాగోలా కష్టపడి పూర్తి చేస్తారు కదా. అతను ఎలాగోలా పని పూర్తి చేస్తాడు. హీ విల్ సమ్హౌ కంప్లీట్ ద వర్క్. హీ విల్ సమ్హౌ కంప్లీట్ ద వర్క్.
ఎవరైనా తప్పుడు సలహాలు ఇస్తుంటే వాళ్ళ మాట వినవద్దని చెబుతాం కదా, అతని మాట వినవద్దు. డోంట్ లిజన్ టు హిమ్. డోంట్ లిజన్ టు హిమ్. ఏదైనా చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయని తెలిసినప్పుడు దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. దిస్ విల్ ఈల్డ్ గుడ్ రిజల్ట్స్. దిస్ విల్ ఈల్డ్ గుడ్ రిజల్ట్స్. ఎవరైనా ఘర్షణ పడుతూ ఉంటే ఘర్షణకు దూరంగా ఉండమని సలహా ఇస్తాం కదా, నువ్వు ఘర్షణకు దూరంగా ఉండాలి. యూ షుడ్ అవాయిడ్ కన్ఫ్రంటేషన్. యూ షుడ్ అవాయిడ్ కన్ఫ్రంటేషన్. ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని తెలిసినప్పుడు ఎప్పుడు అవసరమో తెలుసుకోవడానికి ఆమెకు ఎప్పుడు అవసరం, వెన్ డస్ షీ నీడ్ ఇట్. వెన్ డస్ షీ నీడ్ ఇట్. ఎవరైనా ఏదైనా వస్తువుని తెచ్చినప్పుడు అది ఎక్కడి నుండి తెచ్చారో తెలుసుకోవడానికి మీరు ఇది ఎక్కడి నుండి తెచ్చారు, వేర్ డిడ్ యూ గెట్ ఇట్ ఫ్రమ్. వేర్ డిడ్ యూ గెట్ ఇట్ ఫ్రమ్. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా, ఇప్పుడు అవకాశం మన చేతుల్లో ఉంది. నౌ ద ఛాన్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. నౌ ద ఛాన్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎవరైనా వచ్చిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది. యూ షుడ్ హ్యావ్ సీజ్డ్ ద ఆపర్చునిటీ. యూ షుడ్ హ్యావ్ సీజ్డ్ ద ఆపర్చునిటీ. కొందరు మనల్ని చూసి అసూయపడుతూ ఉంటారు కదా, అప్పుడు నేనంటే నీకెందుకు అసూయ, వై ఆర్ యూ జెలస్ ఆఫ్ మీ. వై ఆర్ యూ జెలస్ ఆఫ్ మీ. ఎవరైనా ప్రతి విషయానికి అనుమానిస్తూ ఉంటే నీకు అనుమానించడం అలవాటు. యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ డౌటింగ్. యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ డౌటింగ్. ఏదైనా విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు ఏ డెసిషన్. ఐ హ్యావ్ కమ్ టు ఏ డెసిషన్. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుని మాట్లాడుతూ ఉంటే నీకు మాట్లాడే హక్కు లేదు. యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్. యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్. ఎవరికైనా వాళ్లకు తెలియని వ్యక్తి గురించి చెప్పేటప్పుడు అతని గురించి మీకు తెలియదు. యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ హిమ్. యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ హిమ్. ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పుని ఒప్పుకోమని అడుగుతాం కదా, నీ తప్పుని అంగీకరించు. యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్. యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్. ఎవరైనా మనం లేని సమయంలో ఏం చెప్పారో మనకు తెలియదు కదా, అతను అలా చెప్పాడని నాకు ఎలా తెలుసు. హౌ డు ఐ నో హీ సెడ్ లైక్ దట్. హౌ డు ఐ నో హీ సెడ్ లైక్ దట్. ఎవరైనా ఏదైనా సమస్య గురించి చర్చిస్తూ ఉంటే అదేమిటో తెలుసుకోవడానికి ఏమిటి సమస్య, వాట్స్ ద ఇష్యూ. వాట్స్ ద ఇష్యూ. మనం ఎవరినైనా బాగా మందలించిన తరువాత ఆ విషయాన్ని తెలియజేయడానికి నేను అతన్ని తీవ్రంగా మందలించాను. ఐ రెబ్యూక్డ్ హిమ్ బ్యాడ్లీ. ఐ రెబ్యూక్డ్ హిమ్ బ్యాడ్లీ. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా, నేను తప్పు చేసినప్పుడు అంగీకరించడం కష్టంగా ఉంది. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు అడ్మిట్ వెన్ ఐ ఆమ్ రాంగ్. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు అడ్మిట్ వెన్ ఐ ఆమ్ రాంగ్. మనం ఎవరితోనైనా గొడవ పడుతున్నప్పుడు కొందరు పక్కన ఉండి ఉసిగొలుపుతూ ఉంటారు కదా, అప్పుడు నన్ను ఉసిగొలపడం ఆపు. స్టాప్ ఇన్స్టిగేటింగ్ మీ. స్టాప్ ఇన్స్టిగేటింగ్ మీ. ఎవరైనా పదే పదే మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా నిన్ను నమ్మడానికి నేను మూర్ఖుడిని కాదు. ఐఎమ్ నాట్ ఏ ఫూల్ టు బిలీవ్ యూ ఎనీమోర్. ఐఎమ్ నాట్ ఏ ఫూల్ టు బిలీవ్ యూ ఎనీమోర్. ఎవరైనా క్షమించరాని తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి ప్రయోజనం లేదు. ఇట్ ఈజ్ నో యూస్ అపాలజైజింగ్. ఇట్ ఈజ్ నో యూస్ అపాలజైజింగ్. మనం ఏదైనా సినిమా చూసిన తర్వాత దాని గురించి చెబుతాం కదా, ఈ సినిమా చూడడానికి సరదాగా ఉంటుంది. దిస్ మూవీ ఈజ్ ఫన్ టు వాచ్. దిస్ మూవీ ఈజ్ ఫన్ టు వాచ్.
ఎవరైనా ఏదైనా పని ఉండి వెళుతున్నప్పుడు వాళ్ళు వెళుతున్న పని పూర్తి కాదని తెలిస్తే నువ్వు అనవసరంగా అక్కడికి వెళుతున్నావు. యు ఆర్ గోయింగ్ దేర్ అన్నెసెసరీలీ. యు ఆర్ గోయింగ్ దేర్ అన్నెసెసరీలీ. ఎవరైనా తప్పకుండా వస్తారని తెలిసినప్పుడు నాకు తెలిసినంత వరకు అతను తప్పక వస్తాడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ డెఫినెట్లీ కమ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ డెఫినెట్లీ కమ్. ఎవరైనా ఉదయం నుంచి కనిపించకపోతే అతను ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. హీ హ్యాస్ బీన్ మిస్సింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. హీ హ్యాస్ బీన్ మిస్సింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. కొందరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అతనికి మంచి జ్ఞాపక శక్తి ఉంది. హీ హ్యాస్ ఎ గుడ్ మెమరీ. హీ హ్యాస్ ఎ గుడ్ మెమరీ. ఎవరైనా పని చెప్పినప్పుడు చేయకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటే పని దొంగ అంటాం కదా, అతను పెద్ద పని దొంగ. హీ ఈజ్ ఏ కంప్లీట్ స్లాకర్. హీ ఈజ్ ఏ కంప్లీట్ స్లాకర్. మన మాటకి విలువలైన చోట మౌనంగా ఉండడం మంచిది కదా, కొన్నిసార్లు మౌనంగా ఉండడం మంచిది. ఇట్స్ గుడ్ టు రిమైన్ సైలెంట్ సమ్ టైమ్స్. ఇట్స్ గుడ్ టు రిమైన్ సైలెంట్ సమ్ టైమ్స్. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది పనిచేస్తుందో లేదో చూస్తాం కదా, ఇది పనిచేస్తుందో లేదో తనిఖీ చేయనివ్వండి. లెట్ మీ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్. లెట్ మీ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్. మనకు ఈ మధ్యనే ఎవరైనా ఏదైనా విషయం చెబితే అతను ఇటీవల నాతో చెప్పాడు. హీ టోల్డ్ మీ రీసెంట్లీ. హీ టోల్డ్ మీ రీసెంట్లీ. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి అంగీకరిస్తే నేను వాళ్లతో అక్కడికి వెళ్ళడానికి అంగీకరించాను. ఐ అగ్రీడ్ టు గో దేర్ విత్ దెమ్. ఐ అగ్రీడ్ టు గో దేర్ విత్ దెమ్. నీళ్ల ట్యాంకులో నీళ్లు అయిపోతే ఆ విషయం తెలియజేయడానికి ట్యాంకులో నీళ్లు అయిపోయాయి. ద ట్యాంక్ ర్యాన్ అవుట్ ఆఫ్ వాటర్. ద ట్యాంక్ ర్యాన్ అవుట్ ఆఫ్ వాటర్. ఎవరినైనా అనుమానిస్తున్నారేమో తెలుసుకోవడానికి అతను వాళ్ళని అనుమానిస్తున్నాడా? ఈజ్ హీ సస్పెక్టింగ్ దెమ్? ఈజ్ హీ సస్పెక్టింగ్ దెమ్? ఎవరికైనా నిజం చెప్పినందుకు మనమేమీ బాధపడకపోతే అతనికి నిజం చెప్పినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అబౌట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అబౌట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. కొందరు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు కదా, ఎప్పుడూ ఏడ్చే అలవాటు నుండి బయటపడు. గెట్ అవుట్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ క్రయింగ్ ఆల్ ద టైమ్. గెట్ అవుట్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ క్రయింగ్ ఆల్ ద టైమ్. ఎవరికైనా ఏమి చేయాలనిపిస్తుందో తెలుసుకోవడానికి నీకు ఏమి చేయాలనిపిస్తుంది? వాట్ డూ యూ ఫీల్ లైక్ డూయింగ్? వాట్ డూ యూ ఫీల్ లైక్ డూయింగ్? కొందరిని మనం చూడగానే గుర్తుపడతాం కదా, నేను అతనిని చూసిన క్షణంలోనే గుర్తించాను. ఐ రికగ్నైజ్డ్ హిమ్ ఎట్ ఏ గ్లాన్స్. ఐ రికగ్నైజ్డ్ హిమ్ ఎట్ ఏ గ్లాన్స్. ఎవరైనా మనకి అనవసరమైన విషయాలన్నీ చెబుతూ ఉంటే ఇదంతా నాకు చెప్పకు. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. ఎవరైనా ఏదైనా కావాలనే చేశారని తెలిసినప్పుడు నువ్వు ఉద్దేశపూర్వకంగా చేశావు. యూ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. యూ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. కొందరు చదువుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదా, నీ చదువును తేలిగ్గా తీసుకోకు. డోంట్ టేక్ యువర్ ఎడ్యుకేషన్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ యువర్ ఎడ్యుకేషన్ ఫర్ గ్రాంటెడ్. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఎవరికైనా పూర్తి బాధ్యత ఇచ్చినప్పుడు ఈ నిర్ణయం పూర్తిగా మీ ఇష్టం. దిస్ డెసిషన్ ఈజ్ ఎంటైర్లీ అప్ టు యూ. దిస్ డెసిషన్ ఈజ్ ఎంటైర్లీ అప్ టు యూ. మనం ఏదైనా షాపుకి వెళ్ళి కొన్ని వస్తువులు కొన్న తరువాత అన్నీ కలిపి ఖరీదు ఎంత అయిందో తెలుసుకోవడానికి మొత్తం ఎంత అయింది? హౌ మచ్ ఇన్ టోటల్? హౌ మచ్ ఇన్ టోటల్? మనం ఏదైనా వస్తువుని చూసిన తర్వాత
అది దేనితో తయారు చేయబడిందో తెలుసుకోవడానికి ఇది దేనితో తయారు చేయబడింది? వాట్ ఈజ్ ఇట్ మేడ్ ఆఫ్? వాట్ ఈజ్ ఇట్ మేడ్ ఆఫ్? ఎవరితోనైనా ఎవరు కలిసి ఉన్నారో తెలుసుకోవడానికి ఇప్పుడు మీతో ఎవరున్నారు? హూ ఈజ్ విత్ యూ నౌ? హూ ఈజ్ విత్ యూ నౌ? మనం ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ విషయం తెలియజేయడానికి నేను నీకు సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.